వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ జగద్గురువైన కృష్ణ పరమాత్ముడికి ఒక్కసారి నమస్కారం చేస్తే అజ్ఞానం పోకపోవడం అనేది ఉండదు. తల్లి అయి ఆదుకుంటాడు, తండ్రి అయి రక్షిస్తాడు, ఈశ్వరుడై మన కష్టాన్ని పోగొడతాడు, జగద్గురువై మనకి మోక్షాన్ని ఇస్తాడు. ఇన్ని చేయగలిగినటువంటి సంపూర్ణమైన అవతారమే భగవతత్వ అవతారం. ఆయనే 7 కొండల మీద వెంకటరమణుడై మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కపిధ్వజం మీద హనుమ కూర్చొనున్నాడు చూడండి. రామావతారంలో పాదసేవ చేశాడు. కృష్ణుడిగా వచ్చినప్పుడు, స్వయం భగవానుడిగా వచ్చినప్పుడు ఆయన పైన కూర్చోబెట్టుకున్నాడు. తిరుమలలో ఎదురుగా నిలబెట్టుకున్నాడు. నా ఎదురుగా ఉండవయా హనుమా అన్నాడు కృష్ణ పరమాత్మ. అందుకే తిరుమలలో ఎదురుగా పెట్టుకున్నాడు కృష్ణ పరమాత్ముడు. అది కృష్ణుని నమ్ముకున్న వాడికి కొరత ఏమిటండి? కృష్ణం వందే జగత్.